హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటక్క అప్పుడు పెట్టిన వీడియో మళ్ళీ పెడుతున్నావు అంటే ఒకసారి పెట్టేసావు కదా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది నా వీడియోనే అని తెలియడానికి మీకైతే ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఈ వీడియోలో నేనైతే ఎక్కడా పెద్దగా కనిపించినట్టుగా ఉండను, ఇంకా అందుకే మీరు గుర్తుపెట్టుకుంటారు నేనేనైతే ఇంకా అక్కడ చిన్నగా 2 క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా మీకు చెప్పాను కదా అంతకుముందు, అంటే ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా మీకు కొన్ని వీడియోస్లో అయితే షేర్ చేశాను. మేము ఇల్లు కుట్టుకుందాము అనుకుంటున్నాము అని. కొంతమంది ఇల్లు నేస్తామంటారు, అలాగే కొంతమంది కుట్టడం అంటారు, ఇలా చాలా పేర్లే ఉంటాయి. మీ సైడ్ ఇలా అంటే ఇల్లు కుట్టడాన్ని ఏమంటారో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఇల్లు కుట్టడం, అలాగే నేను చేసుకున్న పనులు, అలాగే మేము ఇంటి పనులు ఎంతవరకు చేసుకున్నాము, అలాగే చిన్న చిన్నగా అంటే మేము కొన్ని ఇంటి పనులు అంటే ఇల్లు కప్పాము కదా, చాలా పనులే ఉంటున్నాయి చిన్న చిన్నగా. ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మా కిచెన్ మేకోవర్ కూడా మళ్ళీ అంటే కొత్తగా మార్చేశాను. అంత లాంగ్ వీడియో కాకుండా ఈరోజు మాత్రం అంటే ఈ వీడియోలో కొద్దిగా మాత్రం మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. వీడియోనైతే ఎండ్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో అయితే నేను వంటగదిని కూడా ఎలా సర్దుకున్నానో కొంచెం అంటే చిన్నగా అయితే చూపించాను. ఎప్పుడు కూడా పెద్ద వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అని అయితే. ఉదయం 5 గంటలకైతే స్టార్ట్ చేశారు మగవాళ్ళు అయితే ఇంటి పైకి అయితే ఎక్కి, అంటే తాటేకులు మొత్తం తీయాలి కదా పాతవి మొత్తం అని అయితే 5కి ఎక్కితే మాకు ఈ ఇంటి పని మొత్తము అయ్యేసరికి సాయంత్రం 6 అలా అయిపోయిందనమాట. టైం అయితే చాలా కష్టపడ్డాము అసలు. అందరికీ అసలు ఫుల్గా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి. ఇలా అంటే ఇలా పూరింట్లో ఉండే వాళ్ళని కూడా అంటే ఏం కష్టం ఉండదు అని అయితే అనుకుంటూ ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను మీకు కూడా తెలియాలని అయితే. ఇంకా చాలా కష్టపడ్డాము, అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వాళ్ళకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పులిహోర అయితే చేశాను, నిమ్మకాయ పులిహోర. ఇక్కడ సింపుల్గా ఇలా అయిపోతుందని అయితే చేశాను. ఇల్లు కుట్టడానికి వస్తారు కదా వాళ్ళకి, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇంక ఈ పులిహోరతోనే సరిపెట్టేద్దామని అయితే చేశాను. ఇంకా అప్పుడే ఇంకా అదంతా దుమ్ము అదంతా పడుతుంది కదా అని అయితే చక్కగా పులిహోర అయితే చేసేసి ఒక పక్కకైతే పెట్టేశాను. వంటగది అదంతా కూడా ఇంకా దుమ్ము అంతా అయిపోయి అన్ని గిన్నెలు మొత్తము కూడా పాడైపోయినట్టుగా, అంటే అందులో గడ్డి అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా పడిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా అందుకే అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ముందైతే పాత ఆకులు మొత్తము తీసేసి కొత్త ఆకులైతే మళ్ళీ కప్పడానికి, అంటే ముందు పరజా అయితే కప్పారు. ఎందుకంటే మనకి లోపల కూడా నీట్గా కనిపించడానికి ఎవరైనా వచ్చినప్పుడు. మనం కొత్త ఆకు నరుకొచ్చుకున్నాం కదా, అంటే నేను ముందు వీడియోస్లో చూపించాను కదా మీకు, కొత్త ఆకు తెచ్చుకున్నామని అయితే. ఆ ఆకును మొత్తాన్ని కూడా పేర్చేసి ఇలా పైన అయితే గడ్డి పేర్చుకుంటూ వచ్చారు. ఇంకా నేను ఇక్కడైతే లంచ్లోకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందరికీ. అంటే ఉదయం టైంలో 2 సార్లు టీ కూడా పెట్టించాను, టిఫిన్ పెట్టాను, అంటే పులిహోర కూడా పెట్టాను. ఇంకొకసారి మధ్యాహ్నం టైంలో అయితే డ్రింక్ అయితే తెచ్చుకున్నారు. చూసారా, ఇల్లు మొత్తము కూడా అయిపోయింది. నాకు కుదిరినంత వరకే వీడియోస్ అయితే తీశాను, చాలాసేపే పట్టింది. కానీ నా దగ్గర ఫోన్ ఉన్న టైంలో మాత్రమే కొన్ని వీడియోస్ తీయగలిగాను. ఇంకా ఆ వీడియోసే మీకు చాలా చిన్నగా వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఇదంతా చూడండి, ఇల్లు మొత్తము కప్పేసిన తర్వాత కింద వచ్చిన చెత్త మొత్తము చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా కూడా గడ్డి. మనకి వరదలు వస్తే కానీ నీళ్ళు ఎలా ఉంటాయో అలా అయితే వచ్చేసింది గడ్డి అయితే. మన మోకాళ్ళు ఉంటాయి కదా, అరికాల నుండి మోకాళ్ళ వరకు అంత హైట్లో అయితే గడ్డి పేరుకుపోయింది. ఆ గడ్డిని మొత్తము కూడా మా ఇంటి మగవాళ్ళందరూ కూడా ఇలా ట్రాక్టర్లో అయితే వేసేసి ఎత్తి తీసుకెళ్ళి మా చేను దగ్గర అయితే పడేశారు. ఇది మొత్తము కూడా తగలబెట్టేశారు. ఇంకా చూసారు కదా అసలు ఎంత తుక్కు అయితే ఉందో, దాన్ని అంతా ఊడవడానికైతే మా తల ప్రాణం తోకైతే వచ్చేసింది. అసలు అందరము కూడా చాలా కష్టపడ్డాము. ఒక 1 వీక్ నుండి అసలు కష్టపడుతూనే ఉన్నామండి. అసలు ఇల్లు కుట్టడము, అలాగే బయట అంతా క్లీన్ చేయడము, ఇంకా వంటగది క్లీన్ చేసుకోవడము. నేనైతే చాలా ఇంకా అందరము కూడా ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటున్నాము. ఈ ఇంటి పనుల పడైతే ఇంకా బట్టలు కూడా ఒక 2 డేస్ అలానే ఉంచేసాము. 2 డేస్ నుండి ఇంకా ఇంటి పని అవి ఇవి సరిపోతున్నాయి అని అయితే బట్టలు అయితే అలాగే ఉంచేసాము. ఇంకా ఆ బట్టలన్నీ కూడా నెక్స్ట్ డే అయితే ఉతికాను. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని బట్టలు అయ్యాయో. ఇంకా దుమ్ము అవంతా పడింది కదా, ఇంకా దుప్పట్లు కూడా ఉతికేద్దాము, ఇంటిని కూడా క్లీన్ చేసేద్దాము అన్నట్టుగా అయితే దుప్పట్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా ఆరబెట్టేశాను. ఇంకా డాబా పైకి అయితే తీసుకెళ్ళలేదు, అత్తయ్య వాళ్ళ డాబా పైకి అయితే తీసుకెళ్తూ ఉంటాను, అంటే పెద్ద అత్తయ్య వాళ్ళ డాబా పైకి. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఆరేద్దాము అనుకున్నాను, కానీ అంత ఓపిక కూడా లేదనిపించింది. ఇంకా అందుకే అక్కడే చుట్టూ వేసేసాము. ఇంకా ఇంటి విషయానికి వస్తే మేము కూడా ఒక 1 లాక్ అయితే అవుతాయేమో ఇంకా రేకులు అయితే వేసుకుందామని అంతకుముందు సంవత్సరం అయితే అనుకున్నాము.
కానీ రేకులు వేసుకుంటే అసలు ఉండలేము వేడికి అని అయితే ఇంకా అనిపించింది. 1 సంవత్సరమైనా లేదా 2 సంవత్సరాలైనా సరే లేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ పూరిళ్ళే అంటే ఈ పూరింట్లోనే ఉందామని అయితే ఫిక్స్ అయిపోయాము. అందుకే ఇది మా పెళ్ళి టైంలో అయితే మేము కుట్టించానని ఒక వీడియోలో చెప్పాము కదా. మా పెళ్ళి టైంలో అయితే మా మామయ్య వాళ్ళు కుట్టించారు. ఇప్పుడైతే మేమే కుట్టించేసుకుంటున్నాము. మనకు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఇక్కడ అంటే చక్కగా రేకుల ఇల్లు అయితే రెడీ అయిపోతుంది. మాదంతా కూడా ఇక్కడ కిందంతా కూడా అంటే రాళ్లతో కట్టింది, ప్లాస్టింగ్ చేసి అంతా కూడా బాగానే ఉంటుంది. రూమ్స్ కూడా బాగుంటాయి. ఆల్రెడీ మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా, రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి కదా. రేకులు అయితే వేసేసుకోవచ్చు అని అనుకున్నాము. ఇంకా అయినా కూడా మా వల్ల కాదు అనిపించింది. అంటే పిల్లలతో ఉండలేము, వేడి అసలు బాగా తట్టుకోలేము. ఇప్పుడు పూరీలు ఉంటేనే వేడి గాలి వస్తుంది కదా అసలు. అలా ఒక 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా సరే మనం ఎప్పుడు కట్టుకుంటామో అప్పుడు దాకా ఈ పూరింట్లోనే ఉందామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా అందుకే మేమైతే ఇట్లా పూరీలనే కప్పుకుంటున్నాము. ఈ రోజుల్లో పూరింటినే అంటే పూరీలలో ఉంటున్నారా అని అయితే కొంతమంది అంటున్నారండి. దీని గురించి అయితే నేను చెప్పేది ఒకటే, అందరూ అద్దెలు కట్టి అంతంత అద్దెలు కట్టి ఎక్కడెక్కడో ఉండే కన్నా మన అందరిలో అంటే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పూరింట్లో ఉన్నా కూడా మాకు ఇష్టమే అని అయితే మేము ఇంకా ఇందులోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాము. లేదంటే మాకు కూడా ఉంటాయి అద్దెలిల్లులో ఉండాలంటే, అంటే ఒక నెలకి 2,000 3,000 అలా అలా ఛార్జ్ చేస్తూ ఉంటే మనం కూడా ఉండొచ్చు. కానీ ఎందుకండి మనకున్న దాంట్లోనే మనం అంటే అంటూ ఉంటారు కదా గరికపాటి గారు, మనకి ఉన్న దాంట్లో అంటే గంజి పోసుకునైనా తిన్నా కూడా ఎవడు చూడడు. అదే ఎక్కడైనా అద్దెకున్నామనుకో డబ్బులు లేకపోతే ఇల్లు ఖాళీ చేయమంటారంట. ఆ బాధ లేకుండా చక్కగా మనకున్న దాంట్లోనే ఉంటే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్స్ ఉండవు కదా. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు ఏంటిది ఇలా ఉంది అని అయితే అనుకుంటారేమో నాకు తెలిసి. నేనైతే ఈ వీడియో అంటే షేర్ చేసుకోవద్దు అనుకున్నాను, కానీ నేను ఉండే లైఫ్ స్టైల్ ఇదే కదా. నాకు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో సమానం మీరందరూ కూడా, నాకైతే షేర్ చేసుకోవాలి అనిపించింది. దీని గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారా లేదా మంచిగా అనుకుంటున్నారా నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మేము ఇల్లు కప్పుతూ ఉంటే కొంతమంది అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా అటు ఇటు వెళ్ళే వాళ్ళు అంటూ ఉన్నారు, ఏంటి మళ్ళీ ఇల్లు కప్పేస్తున్నారు ఇంకా డాబా కట్టుకోరా అని అయితే అంటున్నారు. మాకైతే అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలా అడిగితే పర్లేదు, కానీ ఎటకారంగా ఒక రకంగా అంటే వాయిస్ ఒక రకంగా మార్చేసి మా మామయ్యని అలా అడుగుతున్నారనమాట. ఇంకా డాబా కట్టవేరా అన్నట్టుగా. ఇంకా అప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలా అడుగుతున్నారు, మనకున్న దాంట్లో మనం ఉంటున్నాం కదా, వీళ్ళకేంటి బాధ. మనకందరికీ ఇష్టమైనప్పుడు అందరూ మనం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమే మేము ఇలా ఉండటము. కానీ అలాంటిది బయట వాళ్ళేమో ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి అయితే. దేనికైనా టైం రావాలి అంటారు కదా, మాకు కూడా ఒక టైం వచ్చింది. ఆ టైంలోనే ఇల్లు కట్టుకుంటాము మేమైతే. ఇక్కడైతే మా కిచెన్ చూసారా ఎలా ఉందో, ఇంత ఇలా అంటే మొత్తము కూడా దుమ్ము పడిపోయి సామాన్లు మొత్తము కూడా గలీజ్గా అయిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి ముందు క్లీన్ చేసేసాను. ముందైతే అంటే ఒక 1 or 2 days ముందే కొన్ని అయితే తీసి కడుగుతూ ఉన్నాను. చూసారా గ్రైండర్ మీద అయితే ఎంత చెత్త పడిపోయిందో. అంటే పైన ఉన్న గడ్డి అదంతా కూడా దులిపారు కదా పరదాలు అవి, ఇంకా అవంతా కూడా కొంచెం కింద పడిపోయేసరికి దుమ్ముగా అయితే అయిపోయాయి. ఇంక ఇవన్నీ కూడా నేను మొత్తము కడిగాను. వంటగది మొత్తము కూడా ప్రతి ఒక్క టీ గ్లాసు సహా కడిగాను. అన్నీ కూడా కడిగి మళ్ళీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి అయితే కడగలేకపోయాను, ఎందుకంటే ఈ పిల్లలతో అసలు కుదరడం లేదు. కుదిరినా కూడా కొంచెం ఖాళీ ఉందంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఒక 1 week నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నాను. ఇంకా అందుకే ఈ ఫ్రిడ్జ్ జోలికి అయితే అప్పుడే వెళ్ళలేదు. కానీ చేసేయాలి, ఫాస్ట్గా చేసేద్దాము అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వడం లేదు. ఇంక ఇక్కడైతే వంటగది అంతా క్లీన్ చేశానని చెప్పాను కదా, ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. అంటే ఇంకా అదంతా కూడా దుమ్ము అదంతా పడిందని చెప్పాను కదా మొన్న, అంటే ముందు చూసారు కదా గడ్డి అదంతా కూడా ఈ ప్లేస్లో అయితే చాలా వచ్చేసింది. ఇంకా అదంతా క్లీన్ చేస్తే నాపురాలు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఏదైనా శుభ్రం చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇల్లు కుట్టించడం కూడా చాలా కష్టమేనండి అసలు. ఎందుకంటే మేము ఇల్లు మొత్తము కిందకి అంటే మొత్తము కూడా కిందకి పడేసాము. పాత తాటేకులు మొత్తము కూడా కిందకి లాగడము, అలాగే అన్ని పరజాలు పైన కప్పడము, మళ్ళీ కొత్త తాటేకులు కుట్టడము, అలాగే మళ్ళీ గడ్డి వేయడము, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ జరిగింది. కానీ నేను వీడియోలో అయితే కొన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాను. మీతో కొన్ని వీడియోస్ మాత్రమే షేర్ చేసుకోగలిగాను. అలాగే ముందైతే చూసారు కదా గ్రైండర్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడే చూడండి అసలు క్లీన్గా చేసేసుకుంటే చాలా బాగున్నాయి కదా. ఇంకా నీట్గా అయితే ఇలా నీట్గా సర్దుకున్నాను. అంతకుముందు ఒకసారి నేను కిచెన్ సర్దుకునే వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా ఎందుకులే పద్దాక అని అయితే
ఇంక ఈసారి అయితే వీడియో ఏమీ తీయలేదు. ఇంకా సర్దుకున్న తర్వాత మాత్రమే తీశాను. ఆ వీడియో మీకు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మొత్తము కూడా ఒక్క రోజుదే అనుకునేరండోయ్. ఈ వీడియో అయితే ఒక వారం రోజుల నుండి గడుపుతున్న వీడియో అండి. అంటే నాకు కుదిరిన టైంలో, అలాగే నేను చేసుకున్న అంటే ఇంటి పనుల వరకు ఒక వీడియోలో పెడదాము అని అయితే ఇంక ఈ వీడియో ఇలానే వదిలేసి ఒక 5 డేస్ది అయితే ఈ వీడియో కలిపేసి ఒక వీడియో లాగా అయితే చేసి పెడుతున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడైతే స్టవ్ అయితే కడగలేదు, కానీ తుడిచి అలా వదిలేసాను. అంటే వాడడం లేదు. స్టవ్ అయితే అంటే గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా గ్యాస్ మీద వంట ఏమి చేయడం లేదని అయితే ఇంకా అలా ఒక క్లాత్ అయితే కప్పేసి పక్కకైతే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా పేపర్ అదంతా మార్చి ఇవి అట్టలు పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఉంది, కానీ ఇంకా అవి కూడా కొన్ని పనులు ఉన్నాయి చేసుకోవాలి. ఇంకా మా ఇంటినైతే కప్పేసాం కదా, ఇంకా మాకైతే ఒక 1, 2, 3 ఇయర్స్ అయితే మాకు అస్సలు ఇబ్బంది అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే 3 ఇయర్స్ వరకు ఇలా ఈ కప్పిన ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని రోజులైనా సరే చాలా బాగానే ఉంటుంది. ఇంకా చుట్టూ అయితే మా మామయ్య బాదులతోటి ఇంకా దడిలాగా పచ్చగుడ్డు ఉంటుంది కదా, దాంతో దడి అయితే కట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే మన ఇంటి పనులు ఇంకా రొటీన్గా అయితే చూపిస్తానులేండి. ఈ రోజుకైతే ఈ వీడియోతో అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఎవరైనా పూరిల్లో అంటే మీ చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ఉంటున్నారా, నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మా ఇల్లు అన్నది చాలామంది బాగుందనే చెప్తారు. ఎందుకంటే నేను చాలామంది చాలా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక వీడియో కింద మీ ఇల్లు చాలా బాగుంది, హోమ్ టూర్ చేయండి అని కూడా అడుగుతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మీ ఇల్లు ఇలా ఉంది, నువ్వేంటి ఆ పనులు చేస్తావు, అవి వీడియోస్ తీస్తావు అని. కొంచెం వాళ్ళ వల్ల అయినా సరే నాకు ఇలా హోమ్ టూర్ అయితే చేయాలనిపించడం లేదు. కొంచెం ఈరోజు మీరైతే మోటివేషన్గా కామెంట్స్ చేయండి. నేను హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకైతే మాట ఇచ్చాను కదా, 2K అయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తానని. పక్కాగా చేస్తానండి, కాకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది. ఇంకా ఈ పనిలో బిజీగా ఉంటున్నాను కదా, ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి.